కన్యా రాశి వారికి మే నెలలో ఎంత ఉల్లాసంగా ఉండబోతోంది, ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎటువంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు మీరు కాస్త పాటిస్తే మంచిది, శుభదాయకంగా ఉంటుందనేది హడావుడిగా టకటక చక్కగా ఉత్తేజంగా తెలిసేసుకుందామా మరి. కన్యా రాశి వారికి మీ రాశిలోడు వచ్చి బుధ భగవానుడు. అయితే బుధ భగవానుడు ఇక్కడ మీకు ఇందాక మనం అనుకున్నట్టుగా మేషరాశికి ఏప్రిల్ 30నే వస్తారు కాబట్టి అక్కడ మేషరాశిలో ఉన్న బుధ భగవానుడు మీకు ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా మీకు ఏ రకంగా మీకు సహాయపడతారనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏమవుతుందంటే కొంచెం అంటే తెలియని అనారోగ్యం ఏదైనా బయటపడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. దాగి ఉన్న అనారోగ్యం కానివ్వండి, దాగి ఉన్న ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కానివ్వండి, హడావిడిగా బయటికి రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, భయం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏదన్నా ఒక భోజన పదార్థం మూలాన వస్తూ ఉండింది ఇన్నాళ్ళు, అది మనకు తెలియదు, మనకు కంటిన్యూ చేసాం, ఏముంది ఇప్పుడు తెలుస్తుంది మానేస్తాం. ప్రతిదానికి కంగారు అక్కర్లేదండి. ఎందుకంటే మనకి స్ట్రెస్ అనేది ఇంటి పేరులా తయారవుతోంది చాలామందికి. అది ఇంటి పేరు ఒంటి పేరు కాదు, అది దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, అంతేగాని చిన్న చిన్న వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటివి ఏమైనా రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అటువంటివి ఏమైనా బయటపడితే కనుక వాటికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే తీసుకోండి. మెడిసినల్ హెల్ప్, డాక్టర్స్ హెల్ప్ ఆల్వేస్ వెరీ వెరీ నెసెసరీ, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ అవుట్. ఇక్కడ మీకు లైఫ్ పార్ట్నర్ యొక్క హెల్త్ మొలాన కూడా కొన్ని అలారంలు మోగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చిన్నవే అయి ఉండొచ్చు, భయపడాల్సిన పని ఏం లేదు. మెడిసిన్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. సో ఏమన్నా చిన్నవి ఏమన్నా బయటపడితే కనుక వాటికి తగిన నెసెసిటీ ప్రికాషన్స్ కనుక తీసుకున్నట్లయితే శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు అవుతారు మీకు. సో కాబట్టి ఆయన సప్తమ భాగ్యస్థానాన్ని, చతుర్థాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ హెల్త్ అలారమ్స్ అగైన్ రిలేటెడ్ టు లైఫ్ పార్ట్నర్ ఏమన్నా ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఉంటే కనుక మీరు అటువంటివి ఏమైనా అయితే కనుక ప్లీజ్ తగిన చర్యలు తీసుకోండి, శుభంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కూడా ఇక్కడ మీరు చాలా అంటే ఓపిక్గా ఉండడము, ప్రేమగా ఉండడము, అనురాగంతో ఉండడము, ఎటువంటి విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు కానివ్వండి, తొందరపాటు ఒక మాట అనడాలు కానివ్వండి, ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ కాస్త ఫోకస్ అండ్ డిసిప్లిన్ తప్పడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చేసుకుంటారు అంటే చదువుతారు, కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది చేస్తే బాగుండు అనే అవకాశాలు ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నప్పటికీ కూడా మీకు ఇక్కడ శని భగవానుడి యొక్క ఆస్పెక్ట్ మూలాన ఇక్కడ ఎక్కడో చోట డీరైల్మెంట్ రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే చాలా చాలా శుభదాయకంగా యోగిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి గురు భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ గురు భగవానుడు మీకు ఇక్కడ మంచి చక్కటి స్థానాల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రాపర్టీ రిలేటెడ్, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ మీకు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ప్రాపర్టీ రిలేటెడ్ అంశాలు ఇక్కడ చాలా స్పీడ్ పట్టుకుంటాయి. బై జూన్ a lot of settlement is very very evitable, a lot of clarity is evitable, by force, by hook, by crook, by dharma, by న్యాయ అన్నిటికీ కూడా పాసిబుల్. సో ఇక్కడ మీరు కూర్చుని మాట్లాడడం కానివ్వండి, అటువంటివి ఏమైనా చేసినా కూడా చాలా చాలా శుభదాయకంగా యోగిస్తుంది. మదర్ యొక్క సపోర్ట్ చాలా చక్కగా లభ్యం అవుతుంది. మదర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో మీకు ఇక్కడ మ్యారేజ్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, మీరు చేసే బిజినెస్ ఆస్పెక్ట్స్లో అన్నిటిల్లో కూడా యాన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్, పితృదేవతల బ్లెస్సింగ్స్, మదర్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండడంతో మీ మ్యారిటల్ లైఫ్ చూస్తున్న మీ సప్తమాధిపతి అయిన గురు భగవానుడు కూడా ఇక్కడ మీకు ఈ అంశాలతో పాటు మీ ఫ్యామిలీ లైఫ్ని కూడా చాలా ఈజీగా సునాయాసంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. హీ విల్ లుక్ ఎట్ ఎంప్లాయ్మెంట్, హీ విల్ లుక్ ఎట్ బిజినెస్, అట్ ద సేమ్ టైమ్ హీ విల్ లుక్ ఎట్ యువర్ మ్యారీడ్ లైఫ్. సో ఇన్ని అంశాల మీద గురు భగవానుడి యొక్క చూపు ఉండడంతో మీకు చాలా చాలా హాయిగా సుఖాంతంగా ఉంటుంది. పేరెంట్స్ యొక్క సపోర్ట్, చాలామందికి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్లు రావడానికి కారణం బ్యాలెన్స్.
ఆ బ్యాలెన్స్ ఇక్కడ అవ్వడానికి కారణం ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరినైనా చాలాసార్లు అడిగాం, వాళ్ళు వచ్చి ఉండడానికి రెడీగా లేరనుకుంటే ఇప్పుడు మళ్ళీ అడగండి. ఈ టైంలో మీకు వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ శుక్ర భగవానుడు బుధ భగవానుడు అవుతారు. అయితే ఇక్కడ శుక్ర బుధులు ఇద్దరు కూడా, శుక్రుడు మీకు తృతీయ అష్టమ నవమ స్థానాల్ని భాగ్యస్థానాన్ని చూడడం, బుధ భగవానుడు వచ్చేసేసి మీకు ద్వితీయ అష్టమ స్థానాల్ని చూడడంతో ఇక్కడ ఐ విల్ నాట్ రికమెండ్ ఎనీ జాబ్ చేంజ్, ఎనీ కెరియర్ చేంజ్, ఎనీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఎనీ అంటే హడావిడి నిర్ణయాలు అటువంటివి వద్దు. ఎవరితో కూడా అంటే ముఖ్యంగా ఫీమేల్స్ పియర్స్, ఫీమేల్ కొలీగ్, ఫీమేల్ బాసెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో పొరపాటున మనస్పర్ధలు రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి కేసుల్లో కూడా మీరు ఇక్కడ వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటే ప్లీజ్ రీఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సో. అటువంటి కేసుల్లో మీకు ఇక్కడ చాలా చాలా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు జాబ్ చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దండి. అంటిల్ జూన్ అసలు నేను ఏది కూడా ఇక్కడ మీకు సజెస్ట్ చేయను. కానీ ఇక్కడ మీకేమన్నా అంటే మాట్లాడితే సార్ట్అవుట్ అయిపోతాయి, బాసుల యొక్క సపోర్ట్ మీకు ఇక్కడ అవసరం అనుకుంటే అటువంటి కేసుల్లో మీరు మీ వాక్ను ఉపయోగించి మీరు సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చే తప్ప డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ మేజర్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ సపోర్ట్. మీకు జరుగుతున్న గోచార రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్లో కానివ్వండి, మీకు ఏదైనా సజెషన్స్ అడ్వైజ్ అవసరం అనుకున్నా సరే అవన్నీ కూడా మీరు ఇక్కడ మా దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకోవచ్చు. శుభం భూయాత్.